హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాజేశ్వరి కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఏంటి రాజు ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజైతే చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. పుణ్యక్షేత్రం అనేసరికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదండి. అందులోనూ మనకి వెంకన్న దర్శనం అనేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మేము తిరుపతి వెళ్తాము అని చెప్పేసి చిన్న క్లూ అనేది ఇచ్చాను కదా. ఆ రోజైతే ఈ రోజే వచ్చేసింది. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి అనేది వెంకన్న దర్శనం అనేది కలగాలి కదండి. మాకు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు వెంకన్న బాబు అనేది మాకు ఇప్పుడు రావడానికి అనేది మాకు కుదిరిందనమాట. ఈ రోజు అయితే కనుక చక్కగా బ్యాగ్ అది సర్దుకుందాము. లంచ్ కూడా ఏం పెట్టుకోవాలన్నది కొంచెం అల్పాహారం అనేది పెడతానులేండి. మనం జర్నీ చేసేటప్పుడు కొంచెం అంటే ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా కొంచెం తొందరగా అరిగిపోయేది స్నాక్స్, బిస్కెట్స్ లాంటివన్నీ, ఇలాంటి చిన్న చిన్నవన్నీ పెట్టుకుంటే మనకి కొంచెం మంచిది కదా అని చెప్పేసి ఇవన్నీ సర్దుకుందామని చెప్పేసి నేనైతే 11:30 అట్లా అయ్యింది. ఇంట్లో పని అనేది చాలా వరకు ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకోండి, చాలా వర్క్ ఉండిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను కదా, అంటే మా ఓన్ వర్కే కాకుండా నేను బయట వర్క్ కూడా చేస్తాను. సో అలా చూస్తే కనుక ప్రతి ఒక్కరికి బ్లౌజులు అనేవి అందరికీ అర్జెంట్ కదండి. అవన్నీ కూడా నేను 2 days ముందు నుంచి చాలా వర్క్ చేసి ఎవరికి వాళ్ళకి అప్ చెప్పేశాను. ఎందుకంటే మన సంతోషంతో మన జర్నీతో మనం వెళ్ళిపోతాము, కానీ వాళ్ళకి టైంకి ఇవ్వలేదనుకోండి, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. మనం వాళ్ళని అంటే మనం బ్లౌజులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి టైంకి ఇచ్చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. అంతే కదండి. ఆ బ్లౌజులతో పాటు నా బ్లౌజులు కూడా కుట్టుకోవడం అనేది కొంచెం పని ఎక్కువయ్యింది. ఎందుకంటే మనకి కళ్యాణ దర్శనం అనేది కొంచెం పట్టుబట్టలు లాంటివి ఉండాలి కదా అని చెప్పేసి సారీ అనేది కొంచెం ఒక 3 sarees బ్లౌజెస్ అనేవి నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ రోజు అయితే కనుక బ్యాగ్ ఇవన్నీ సర్దుకుంటూ మీకు చక్కగా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అది చూపిస్తున్నాను మీకు. ఏంటంటే ఒక 4 days వెళ్తాం కదా, ఉంటాం కదా అక్కడ అని చెప్పేసి ఒక 4 చీరలు ఏంటి, లంగాలు, బ్లౌజెస్ ఏంటి, టవల్స్ ఏంటి, నైట్ టైం కన్ఫామ్గా నైటీలు ఉండాలి అని చెప్పేసి డ్రెస్ అంటే మనకు ఏమైనా షాపింగ్ అని చేస్తే వీలుగా ఉంటుందని డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను. కానీ మ్యాక్సిమం రైన్ ఎక్కువగా పడడంతో, వర్షం ఎక్కువ పడడంతో కొంచెం బయట షాపింగ్ అనేది చేయడం అనేది కుదరలేదులేండి. అవన్నీ మీకు రేపటి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో అది వస్తాయన్నమాట. జస్ట్ ఈ రోజు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, బ్యాగ్స్ ఏంటి, ఎలా సర్దుకుంటున్నాను అనేసి అన్నది మాత్రం వీడియో మీకు చూపిస్తాను అనమాట. సో తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి. మనం ఇంటి దగ్గర వీడియోస్ ప్రతిరోజు చూస్తాము, కానీ ఎక్కడికన్నా వెళ్ళి వీడియోస్ అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాం కదండి. సో తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటాను. కంటెంట్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇక వచ్చేసి వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఈ రోజు అయితే చక్కగా సారీస్ ఏంటి, మా వారి బట్టలు ఏంటి, ఇవన్నీ కూడా సర్దుకుందామని చెప్పి బ్యాగ్స్ అనేది చూసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 3 months ముందే మాకు కళ్యాణ టికెట్స్ అనేది నెట్ ద్వారా బుక్ చేసుకున్నాం అనమాట. అది మీకు చాలా టైమ్స్ చెప్పాను మీకు. ముఖ్యంగా ఏంటంటే మనం దర్శనం చేసుకునేటప్పటికి పట్టుబట్టలు, పంచె అనేది కన్ఫర్మ్గా ఉండాలి. అంతే కదండి. అవి మన ఒంటి మీద లేవనుకోండి అలౌ చేయరు, నాట్ అలౌడ్ అని చెప్పేస్తారు. మనం వెళ్ళగానే ముందుగా పట్టు పంచి కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళే మనకి చెప్తారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఒక 2 డ్రెస్సెస్ అనేవి తీసుకున్నారు మా వారు వచ్చేసి. అవి అయితే కనుక వైట్ కలర్ ఒకటి, ఒక గోల్డ్ కలర్ అనేవి 2 పెట్టానులేండి. ఎందుకంటే మనం ఒక వెంకన్న కళ్యాణం దర్శనానికి అయితే ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కాళహస్తి కూడా వెళ్దామని చెప్పేసి ఒక 2 డ్రెస్సెస్ కూడా పెట్టేసుకుంటున్నారులేండి. అది పెద్ద బరువే అనిపించదు, పట్టుబట్టలు అనేసరికి చాలా తేలికగా ఉంటాయి. మా వారు వచ్చేసి ఎక్కువ లగేజ్ సర్దేకు, మనం కొంచెం హ్యాండిల్ చేయడం అంటే కష్టమైపోతుంది కదా అని చెప్పేసి చాలా టైమ్స్ చెప్పారు. కానీ మనం ఎక్కడికి 4 days జర్నీ అనేసరికి బట్టలు లేకపోతే కొంచెం, అంటే మనకి వెదర్ బాగుంటే పర్లేదు, లేకపోతే కొంచెం ఇబ్బంది కదండి. అయినా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి వాషింగ్ పెట్టుకోవడం అన్నది చాలా చికాకు అనిపిస్తుంది. సో మా వారితో అయితే కనుక సరే అని చెప్పాను, కానీ నేనైతే ఒక 4 sarees వరకు పెట్టుకున్నాను. ఒక 2 డ్రెస్సులు ఏంటి అంటే మనం షాపింగ్ చేస్తే వీలుగా ఉండాలి కదా అని చెప్పేసి డ్రెస్సులు అయితే పెట్టుకున్నాను అనమాట. ముఖ్యంగా ఏంటంటే మనకి రూమ్ వరకు వచ్చేసి వాళ్ళు దుప్పట్లు అనేవి అలా ఇచ్చారు. కాకపోతే మనకి ట్రైన్లో కొంచెం
అంటే టైం చలి అనేది వేస్తుంది కదా అని చెప్పేసి దుప్పట్లు అనేవి కూడా ఒక బెడ్షీట్లు అనేవి పెట్టానులేండి. ఒక్కటే పెట్టాను. టవల్స్ ఏంటి, కన్ఫామ్గా స్వెటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని బ్యాగ్ అనేది సర్దుతున్నాను అనమాట. అప్పటికప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ గుర్తుకొచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఈ రోజే అన్నీ, అంటే ఏం పెట్టుకోవాలన్నది నిన్నే అన్ని పక్కన పెట్టేశాను. కానీ ఈ రోజైతే ఇప్పుడు మాత్రం బ్యాగ్లో పెట్టుతున్నాను అనమాట. మా వారికి అయితే కనుక ఒక 3 డ్రెస్సులు అనేది సరిపోతాయిలేండి. మగవాళ్ళకి వచ్చేసి పెద్దగా అనిపించదు. టవల్స్ మాత్రం కన్ఫామ్గా ఒక 2 to 4 పెట్టుకోవాలి. ఎందుకంటే తల కొంచెం చెమ్మగా ఉంటుంది కదండి, అది కొంచెం రంపది పడుతుంది కదా అని చెప్పేసి ఒక 4 టవల్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. బ్యాగ్ అనేది వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా సర్దేసుకుంటాము, కానీ వచ్చే టైం మాత్రం కొంచెం అవి బట్టలు విప్పుతాం కాబట్టి ఒక ఎగస్ట్రా ఒక బ్యాగ్ అనేది అయిపోతుంది అనమాట. ఫ్రీగా బ్యాగ్ అనేది సర్దుకోవడం కష్టమైపోతుంది కదా అని చెప్పేసి ఒక బ్యాగ్ అనేది సపరేట్గా పెట్టుకున్నాలండి. హ్యాండ్ బ్యాగ్ ఏంటి, సెల్ ఏంటి, ముఖ్యంగా ఇవన్నీ ఉండాలి. హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే చక్కగా మెడిసిన్ ఏంటి, ఫ్యాన్సీ ఏంటి, మనకి చక్కగా ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. చిన్న మినీ మార్కెట్ అనే చెప్పొచ్చు హ్యాండ్ బ్యాగ్ అనేది. సో కన్ఫర్మ్గా థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఏంటి, పెయిన్ కిల్లర్స్ ఏంటి, హెడ్ పెయిన్స్ ఏంటి, మొత్తం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూ అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. అంతే కదండి, డ్రై ఫ్రూట్స్ ఏంటి, గ్లూకోజ్ ఏంటి, ఈనో ప్యాకెట్స్ ఏంటి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఒక చిన్న మార్కెట్లా చేసేసాను హ్యాండ్ బ్యాగ్ని అయితే. అమ్మ వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ పట్టుకొచ్చారు. మా తమ్ముడు, మా మరదలు కూడా చాలా ఐటమ్స్, నైట్ తినడానికి ఏంటి, మార్నింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా చాలా ఐటమ్స్ తెచ్చారు. అవి ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా తమ్ముడు ఏంటి, మరదలు ఏంటి, చాలా ఐటమ్స్ వండి పంపించారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అక్క నువ్వేం తీసుకురావద్దు, మేము పంపిస్తాంలే అని మా తమ్ముడు చక్కగా ఫోన్ చేసి చెప్పాడు. అంటే పెట్టడం వరకు కాదండి, అభిమానంతో మనకి ఇవ్వడం అన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అయితే మా అమ్మగారు, మా నాన్నగారు అయితే చక్కగా రాజమండ్రిలో కూడా వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే మాత్రం నేను మా వారు మాత్రమే వెళ్తున్నాంలేండి. ఈ టికెట్స్ వచ్చేసి ఒక 3 months ముందు అనేది మేము బుక్ చేసుకున్నాము. కానీ ఒక్క నిమిషంలో మళ్ళీ ట్రై చేస్తే పిల్లలకి కానీ అవైలబుల్గా అనేది రాలేదులేండి. పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళు రావడానికి అనేది కుదరలేదు. ఎందుకంటే 4 days అనేసరికి పిల్లలు కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వాళ్ళకి కుదరట్లేదు, సెలవులు ఉండట్లేదు, మమ్మీ మాకు కుదరదు, మా గురించి చూడద్దు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎప్పుడు అలా అంటూ ఉంటారనమాట. ఇంక ఈసారి అయితే మాత్రం తప్పకుండా కళ్యాణం టికెట్ అనేది విజిట్ చేయాలి కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. చాలా అదృష్టం అనేది చెప్పాలండి. ఎందుకంటే ఇది వరకు వచ్చి లాస్ట్ మాకు నిజపాద దర్శనం అని వెంకన్న గారి దర్శనం మాకు కలిగింది. చాలా బాగా వెంకన్న దర్శనం మాకు చూపించారనమాట. నెక్స్ట్ వచ్చేసప్పుడు మాకు కళ్యాణ టికెట్స్ అనేవి మాకు తగలడం అనేది కూడా అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఇబ్బంది పడని అవసరం లేదు, క్యూ అనేది ఉండకుండా డైరెక్ట్గా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. హెల్త్ కూడా బాగుండట్లేదు కదండి, ఇలాంటి టికెట్స్ మనం తీసుకుని కనీసం 1 yearలో 2 times వెళ్ళినా కానీ సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ టికెట్స్నే మా వారికి ఇలాగే తీయండి, మనం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడడం అన్నది కష్టం కదా అని చెప్పి మా వారికి చెప్తున్నాను అనమాట. చక్కగా ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఏంటి, మనకి లేడీస్ వచ్చేసరికి కొంచెం ఫ్రీ అనేది ఉంటుంది కదా టికెట్స్ అనేసి, ఇంకా ఆధార్ కార్డ్స్ ఏంటి, టికెట్స్ మొత్తం నేను సర్దేశాను. అమ్మ నాన్నగారికి కూడా పెట్టుకోండి అని చెప్పేసి మా వారైతే ఫోన్ చేసి చెప్పారులేండి. మొత్తం అన్ని రకాలుగా వాటర్ ఏంటి, మజ్జిగ ఏంటి, ఇవన్నీ కూడా సర్దుకోవడం చాలా మంచిదండి. ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకి మజ్జిగ అనేది ఎక్కువగా ఉండాలి కదా అని చెప్పేసి అమ్మ అయితే ఒక 4 bottles అనేది తెచ్చేస్తున్నాలేమ్మా, నువ్వేం పట్టుకురావద్దు అని చెప్పేసి మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు కుకింగ్ సంబంధించింది అంతా కూడా అమ్మ వాళ్ళే తెచ్చేసారులేండి. నేనైతే స్నాక్స్ ఏంటి, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏంటి, ఖర్జూరం ఏంటి, ఇట్లాంటివి అయితే నేను సర్దుకున్నాను. ఈ రోజైతే కనుక టైం అయితే కనుక 1:30 ఆ టైంకి వచ్చేసి బయలుదేరదామని చెప్పి మా వారైతే సర్దేసేసి తొందరగా టైం అయిపోతుందని చెప్పేసి ఒక 2 times అన్న ఫోన్ అదే చేశారు. చక్కగా అన్నీ అయిపోయాలండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలని ఇంత హుషారు అనిపించదు. కాకపోతే మన పుణ్యక్షేత్రం ఒక అరుణాచలం ఏంటి, ఒక తిరుపతి ఏంటి, విజయవాడ ఏంటి, ఇలాంటి పుణ్యక్షేత్రాలు అనేసరికి నేనే కదలండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా. అట్లా వచ్చేసి చక్కగా ఇక్కడ మన అమ్మవారి గుడి దగ్గర వచ్చేసి టెంకాయ కొడదామని చెప్పి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఎన్ని సర్దుకున్నా సరే ఏదో ఒకటి మాత్రం మిస్ అయిపోతానన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా 10 సార్లు చూసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి పైన రూము
లాక్ చేద్దామని చెప్పేసి పైకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఎక్కువ కోతులు అనేవి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి కదా, లాక్ చేసి వచ్చేద్దామని చెప్పేసి పైకి వెళ్ళి ఇంకా అన్ని చూసుకుంటున్నాను అనమాట. గ్యాస్ కట్టానా లేదా ఇట్లాంటివన్నీ చాలా మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ చూసుకుని ఫైనల్ వచ్చేసి అయితే ఇంకా బయలుదేరదామని మా వారైతే ఇంకా వచ్చేస్తాను, అన్ని బ్యాగ్స్ అయ్యి అంటే ఫైనల్గా పైన పెట్టేసాయని చెప్పేసి మా వారైతే ఫోన్ చేశారు. చక్కగా ఇంకా మళ్ళీ కూడా ఇంకా గుర్తుపెట్టుకునే కొద్దీ కూడా కొంచెం స్నాక్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నానండి. ఫ్రూట్స్ అనేవి మాత్రం కన్ఫామ్గా తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏం తిన్నా తినకపోయినా ఫ్రూట్స్ తిన్నామనుకోండి హెల్తీగానే ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా మనం చేసే జర్నీకి చలవ అనేది చేస్తుంది. గ్లూకోజ్ అనేది నేను ఒక బాటిల్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడే మనం వాటర్ వేసుకుని గ్లూకోజ్ కలిపేసి తాగేసాం అనుకోండి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. తప్పకుండా మజ్జిగ అనేది ఉండాలి. సో ఇవన్నీ మాత్రం తప్పకుండా పెట్టుకున్నాం. మనమే కాదు, అమ్మ నాన్నగారు కూడా కొంచెం ఏజ్డ్ కదండి, వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక చూడండి చాలా హ్యాపీగా మీకు చెప్తున్నా, టైం అయిపోతుంది, మా వారు వచ్చేస్తున్నారు, ఇంకా మేము బయలుదేరుతామని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం పూజలు అనేసరికి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానమాట. ఇప్పుడు వచ్చి ఇంకా హెల్త్ ఎలా ఉన్నా సరే మనకి వెంకన్న దర్శనం అనేసరికి హుషారు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇంక బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి బ్యాగ్ అనేది ఇంకొక బ్యాగ్ కూడా ఉందిలేండి, నేను ఒకటి మా వారు ఒకటి అనేది పిక్ చేసుకుంటున్నాము. ఇక వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ సామలకోటకు అనేది తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ టికెట్స్ అనేది తీసుకుంటున్నాము. ఎందుకంటే సామలకోట టు తిరుపతికి మాకు టికెట్స్ అనేవి శేషాద్రి అనేవి తీసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత హ్యాపీనెస్లో లంచ్ కూడా తినలేదండి, అవి కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. కొంచెం లైట్గా బిర్యానీ అనేది మసాలా ఎక్కువ లేకుండా కొంచెం కుక్ చేశాను, అది తర్వాత తిందాము, ఇంకా ఆకలి అనేది అనిపించట్లేదని చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఇంకా అలా స్టేషన్లో ట్రైన్ కోసం అనేది వెయిట్ చేస్తున్నాం అనమాట. చక్కగా అక్కడైతే అమ్మ వాళ్ళు రాజమండ్రిలో ఎక్కుతారని చెప్పేసి ఇకైతే సామలకోటలో బండి అనేది ఎక్కేసాము. ఇక చూడండి భోగిలో నిజంగా స్వామిలేంటి ఫ్రెండ్స్ అక్కడికక్కడే వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళు వచ్చి బెక్పోల్ అంటండి, రెడ్లు కాళహస్తి వెళ్తున్నామండి మేము అని చెప్పేసి ఇంకా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అమ్మ తీసుకొచ్చిన గారెలేంటి పుణుకులేంటి ఇంకా అమ్మ చాలా ఐటమ్స్ తీసుకొచ్చింది. అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో వస్తుంది అనమాట. రేపటి నుంచి వీడియో అయితే చాలా బాగుంటుంది.